ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే. ఇదెందుకు చెప్తున్నానో లాస్ట్‌లో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసా. ఆయిల్‌లో ఒక కప్పు జీడిపప్పు కూడా వేసేసా. జీడిపప్పు వేగిన తర్వాత దాన్నొక ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి నూనె పక్కకు తీసేసి వేరొక పాన్ పెట్టి స్టవ్ వెలిగించా. అందులోని అరకప్పు బెల్లం తురుము వేసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసేసి తీగ పాకం రానిచ్చా. అంతే. మన జీడిపప్పు అందులో వేసేసి అలా అలా కలిపేసా. కలిపేసిన తర్వాత మామూలుగా నెయ్యి రాసిన ప్లేట్‌లోకి వేసేసి ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత దాన్ని నార్మల్‌గా ఇలా క్రష్ చేస్తే పొడుం కింద అయిపోతుంది. దీన్ని జీడిపప్పు పాకం అంటారు. చాలా బావుంటుంది. యాక్చువల్‌గా నేను చేద్దాం అనుకున్నదొచ్చేసి జీడిపప్పు చిక్కీ. దాన్ని ఏ ధ్యాసలో ఉన్నానో గానీ ఇలా తగలబెట్టేసానమాట. కానీ ఎలా అయితే ఏంటి? సూపర్‌గా అయితే వచ్చేసింది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాననుకుంటున్నారా? మా పెద్దబ్బాయి అయితే హాస్టల్ నుంచి వచ్చేసాడు. హ్యాపీగా ఒక 10 డేస్ హాలిడేస్ ఇచ్చారంట. వచ్చాడు. వాడి కోసం ఏదేదో చేద్దాం అనుకుని ఇలా తగలబెట్టేసానమాట. బట్ ఎలా అయితేనేంటి ఒక చిన్ని కప్పుతోనే కదా చేశాను. అందుకని నలుగురం కూర్చొని అలా తినేస్తే ఇలా అయిపోయింది. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేశారా? అస్సలు బాగోదు అని అనుకుంటే ఇంకా రుచిగా తయారైంది అని నేను చెప్తున్నాను. మీకు కూడా ఇలా జరిగుంటే గనక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే దీనికి పేరు పెట్టేసాను కాజు పాకం అని చెప్పేసి. రుచి కూడా సూపర్‌గా ఉంది. ఎప్పుడోకప్పుడు మనం చేసినవి ఫ్లాప్ అవుతూ ఉంటాయి కదా! ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నేను దోసలు చాలా క్రిస్పీగా, క్రంచీగా వేస్తాననమాట. చాలా బావుంటాయి. అదే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఏమవుతుందో తెలీదు గానీ, ఆ దోస ప్యాన్ నుంచి రావట్లేదు. ఏంట్రా బాబు! అని చెప్పేసి యాక్చువల్‌గా నేను ఐరన్ పాన్ యూజ్ చేస్తాను. అది మానేసి నాన్ స్టిక్‌లోకొచ్చా. ఎందుకంటే, అది అంటుకోదు కాబట్టి. అలాగే ఈ కాజు చిక్కీ అనుకున్నది కాస్త కాజు పాకం అయిపోయింది. ఒక్కొక్కసారి మనం ఒకటనుకుంటే ఒకటవుతూ ఉంటుంది. కానీ అది ఇంత రుచిగా అవ్వడం అద్భుతः అని చెప్పుకోవాలి.